హాయ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్లో క్విక్గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దామో చూద్దాం. మీ దగ్గర ఇలాంటి పాత్ర ఉన్నట్లయితే తీసుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 పచ్చిమిర్చీస్, ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది మనం హై ఫ్లేమ్లోనే చేస్తున్నాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పెద్ద సైజు మష్రూమ్ 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. చిన్న సైజు అయితే 2 పీసెస్గా సరిపోతుంది. ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తం మష్రూమ్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనం రైస్ని ఉడికించి పక్కన పెట్టుకొని ఉండాలి. రైస్ని కుక్ చేసుకొని ఇందులోకి మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నాకు ఆయిల్ తక్కువగా ఉంది అనిపించింది. 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ యాడ్ చేసుకున్నాను మధ్యలో. ఈ మష్రూమ్ ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ 5 మినిట్స్ తర్వాత ఇందులోకి బటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నా దగ్గర బటర్ లేకపోతే మీరు బటర్ యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగాల పొడి యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం అనేది అన్నానికి బాగా పట్టేలా ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ కలుపుతూనే ఉండండి. అప్పుడే మన మసాలాలు మొత్తం రైస్ కూడా బాగా పడతాయి. ఇంకేముంది, వేడివేడిగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ కాదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ షార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.